బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 300 బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు తిరుమలకు 1,50,000 మంది భక్తులు హాజరైనట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు చైర్మన్ అండ్ ఈవో. ఇప్పుడు అది లైవ్ లో తెలికిద్దాం. ఎవరు వర్ణించగలరు అంతటి మహాప్రభావం కలిగినటువంటి నిన్ను ఈ గరుడ వాహనం పైన మేము దర్శించి చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. కర్పూర నీరాజనాలెత్తేవాళ్ళు, అలాగే హృదయ పలకాలపై స్వామిని అలా పదిలపరుచుకుంటూ చేతులెత్తి అంజలి గావించదా అన్నట్లుగా శరణాగతితో వాళ్ళని ఆశ్రయిస్తూ ఉండేవాళ్ళు అందరూ కూడా స్వామి సన్నిధానంలో నిలిచి ఉన్నారు. నీ నామస్మరణమును, నీ నామోచ్చారణము, నీ దర్శనమున్ మానక సలిపెడు భాగ్యము శ్రీనిధి నా కొసగవయ్య చేతులు మోడ్తున్. అయ్యా, నీకు మేమెందుకు నమస్కరిస్తూ ఉన్నాము అని అంటే, సదా నీ నామం మా నాలుకపై ఉండాలి. అంతేకాదు నీ దర్శనం కూడా మా కనులకు అది ఎప్పుడూ కూడా దూరం కాకుండా ఉండాలి. అందుకని నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు ఎంత చక్కగా నామాన్ని పలుకుతూ ఉన్నారండి. అందుకే ఒక పూర్వాచార్యులు చమత్కారంగా అన్నారు, అసలు మన కలియుగంలో మనని తరింపచేయటానికి నామ సంకీర్తనాద్యుపాయాలు ఉన్నాయి కదా, సులభమైనవి, ఎందుకు మనం ఆశ్రయించట్లేదు? అద్భుతంగా అన్నారు. మామూలుగా కాకుండా వారు అంటారు, నారాయణేతి శబ్దోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతీతి కిమద్భుతం. ఏముందయ్యా, అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావే. నారాయణ 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 శ్రీమన్నారాయణ అని చెప్పి అనకూడదా నువ్వు ఆ భగవంతుణ్ణి దర్శించినప్పుడు? వాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతీతి కిమద్భుతం. ఇటువంటి సమయంలో ఆ యొక్క దేవతల యొక్క హర్షాశ్రువులేమో వర్ష రూపంలో పడుతున్నాయి, లేదా ప్రకృతి పులకించిందేమో వర్షరూపంలో అది ఒక పువ్వులు అలా దేవతలు జలపుష్పాలు కురిపిస్తున్నారేమో. జల పుష్పములంటే ఈరోజు అవేవో చేపలనే అర్థంలో చెప్తున్నారు. జలమే అది పుష్పస్వరూపంగా భూమిని తాకేటువంటి వాటిని జలపుష్పములు అంటాం. ప్రాచీన మహాకవుల యొక్క సంప్రదాయం కనుక అటువంటి నానా దిక్కుల నరులు వానలలో వచ్చి స్వామిని ఆశ్రయించి తరిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. పైనికి గగనపథంబున ఖగరాజు పైనికి గగనపథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను.
పొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిందగ జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను కనక చేలము మెరయ సర్వాంగములను భూషణములురయ కనక చేలము మెరయ సర్వాంగములను భూషణములురయ మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను గురుశేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురుశేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఆ ఆ సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథः సువర్ణః ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్యः ఖగేశ్వరో నః శుభమాతనోతు. సువర్ణ ఖచ్చితమైనటువంటి వర్ణముతోటి
స్వామివారిని ధరించినటువంటి గరుత్మంతుడు తిరుమల గిరులలో శ్రీ కలియుగ వైకుంఠంలో చక్కగా విహరిస్తూ ఉంటే గరుత్మంతుని యొక్క ఆకారంలో ఆ వేషమును ధరించి తిరుమాడ వీధులలో స్వామిని వహించడమే కాదు, స్వామి యొక్క ఆ సేవన చేయడానికి అన్ని రకాలుగా తాను సిద్ధమే అని చెబుతున్నట్లుగా అలా ఎగురుతున్నటువంటి గరుత్మంతుని వలె ఒకానొక భక్తుడు చక్కటి నృత్య అభినయాన్ని ప్రదర్శిస్తూ స్వామివారి యొక్క గరుడ వాహన వైభవాన్ని స్వామికే చూపిస్తున్నట్లుగా అలాగా ఆ తిరుమాడ వీధులలో స్వామివారు విహరిస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనందానికి అవధులు లేవు. కేవలం భక్తుల ఆనందమే కాదు, దేవతల యొక్క ఆనందము కూడా ఎంతో గొప్పగా ఉన్నది అని మనకు తెలుస్తున్నది. వేదం చెబుతున్నది, తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు అని చెబుతూ, దేవతలకు బాగా తృప్తి కలిగి ఆనందము కలిగింది అని అంటే వర్షాన్ని కురిపిస్తారట. అందులోనూ కూడా మనకు తెలిసినదే, గరుడ వాహన సేవ సందర్భంలో ఖచ్చితంగా వర్షము ఎంతో అంతో ఖచ్చితంగా వర్షము కురిసి తీరుతుంది. మరి ఆ విధంగా దేవతలు ఈ గరుడ వాహనాన్ని చూసి ఆనందించి స్వామివారి మీద పుష్పవృష్టి కురిపించినట్లుగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటే, ఎంతటి వర్షమైనా సరే భక్తుల యొక్క మనస్సులలో స్వామివారిని చూడాలి అనే సంకల్పము తప్ప వేరే ఆలోచన లేదు. మరి ఒక విశేషం, ఉదయం మోహిని అవతార సందర్భంలో ఆ తిరుమాడ వీధులలో గ్యాలరీలకు వచ్చినటువంటి భక్తులు సాయంత్రం వరకు కూడా, రాత్రి వరకు కూడా వేచి ఉండి స్వామివారి యొక్క గరుడ వాహన సేవను చూడటానికి సిద్ధంగా ఉంటారు. ఎండ కాదు వాన కానీ ఏదైనా కానీ అని అన్నట్లుగా ఎండ అయినా వాన అయినా ఆ తిరువెంకటరాయుడే మాకు శరణు అని అంటూ ఆ స్వామివారి యొక్క గరుడ వాహన సేవా విశేషాన్ని, గరుడారూఢుడైనటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడటానికి భక్తులందరూ కూడా చక్కగా సిద్ధంగా ఉంటూ స్వామివారిని చూడాలి అనే తహతహతోటి అందరూ వేచి ఉంటే, అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి ఆ హృదయంలో గరుడ పచ్చను ధరించి, మరి ఈనాడు విశేషం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా మూలవర్లకు మూల విరాట్టుకు సమర్పించేటటువంటి ఆభరణములను కూడా ఈనాడు ఇక్కడ ధరింపజేస్తారు. మకరకంఠి, లక్ష్మీహారము, వెంకటేశ్వర సహస్రనామాల మొదలైనవన్నీ కూడా ఇక్కడ స్వామివారికి గరుడ వాహన సేవలో సమర్పిస్తారు, అలంకరిస్తారు. అందువలన ఈనాడు గరుడ సేవలో స్వామిని గనక దర్శించుకున్నట్లయితే మూల విరాట్టును దర్శించుకున్నంతటి ఫలితం వస్తుంది అని చెప్పి భక్తులందరూ కూడా మరింతగా తరలి వచ్చి స్వామివారి యొక్క గరుడ వాహన సేవను చూచి ధరిస్తూ ఉంటారు. స్వామి గరుడ వాహనం మీద బయలుదేరాడు అని అంటే భక్తుల మీద కరుణ చూపించడానికి, దుష్టులను శిక్షించడానికి అని అర్థం అంటున్నారు. ఆదిత్య పురాణంలో చెబుతారు, భక్తానుకంపి గరుడధ్వజస్తతు స్కంధం త్వమారుహ్య కిరీట కుండలి పీతాంబరశ్చారు సుమందహాస శ్రీకౌస్తుభ చంద్రవరాభయారిత. వరదభయ హస్తములతో అనేకమైనటువంటి ఆభరణములు ధరించి చంద్రుని వంటి ప్రకాశంతో కూడిన చిరునగుమోముతోటి చిరునవ్వులు చిందిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ గరుత్మంతుని యొక్క ఆ భుజముల మీద అధిష్ఠించినటువంటి స్వామి భక్తులను అనుగ్రహించడానికే, భక్తుల మీద దయతోటి కరుణతోటి ఆ విధంగా బయలుదేరుతాడు.